నమస్కారం అండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంతా బాగుంది, సంతోషంగా ఉన్నాము అనుకునే సమయానికి హఠాత్తుగా ఊహించని కష్టాలు రావడం, ఇంట్లో ఎవరికి ఏమీ అర్థం కాని ఒక రకమైన అశాంతి వాతావరణం నెలకొనడం, మీరు ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం, కారణం లేకుండానే ఇంట్లో వాళ్ళ మధ్య పెద్ద పెద్ద గొడవలు జరగడం చూస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించినప్పుడు అరే, మనకే ఏమైంది? మన అదృష్టం ఎందుకు ఇలా తయారయింది? మనకెందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని బాధపడ్డారా? అయితే మీరు ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని చాలా శ్రద్ధగా దయచేసి చివరి వరకు వినాలి. ఎందుకంటే ఇది కేవలం మీ దురదృష్టం కాకపోవచ్చు. ఎవరైనా కావాలనే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేక, మీ కుటుంబం కలిసి ఉండడం చూసి తట్టుకోలేక, మీపై మీ ఇంటిపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, అంటే సాధారణంగా పరిభాషలో చెప్పాలంటే చెడు ప్రయోగం వంటివి వినడానికి నమ్మశక్యంగా లేదు. ఈ వీడియో మీకోసమే. ఈరోజు మీరు వినబోయే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి గురి చేయడమే కాదు, మీ కళ్ళు తెరిపిస్తాయి. అవును, ఒక ప్రత్యేకమైన జీవి గనుక మీ ఇంట్లోకి వస్తే 100కి 100% మీ ఇంటి పైన ఏదో ఒక చెడు ఎనర్జీ ఉందని అర్థం. ఆ జీవి ఏంటి? దాన్ని చూసి మనం ఎలా అలర్ట్ అవ్వాలి? ఈ అద్భుతమైన మరియు రహస్యమైన విషయాలను ఈరోజు మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. కొన్నిసార్లు ప్రకృతి మనకు ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుంది, కానీ మనమున్న ఉరుకుల పరుగుల జీవితంలో పడి వాటిని అస్సలు పట్టించుకోము. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది అని మనకు పోను పోను అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పాజిటివ్ ఎనర్జీ ఎంత నిజమో, నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే నిజం. ఎవరైతే మీ పైన విపరీతమైన అసూయ పడినప్పుడు లేదా తీవ్రమైన ద్వేషంతో మీ నాశనం కోరుకున్నప్పుడు వారు చేసే నెగిటివ్ ప్రయోగాలు, నెగిటివ్ పనులు మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ చెడు వాతావరణం, ఆ చీకటి శక్తి కొన్ని ప్రత్యేకమైన జీవులను విపరీతంగా ఆకర్షిస్తుంది. అందులోనూ ముఖ్యమైనది నల్లటి పెద్ద కందిరీగ లేదా కొన్ని భయంకరమైన నల్లటి కీటకాలు. మామూలుగా ఏదో ఒక రకంగా పొరపాటున దారి తప్పి ఒక్కసారి ఇంట్లోకి రావడం వేరు, కానీ పదే పదే భయంకరమైన శబ్దం చేస్తూ ఒక పెద్ద నల్ల కందిరీగ లాంటి జీవులు మీ ఇంట్లోకి వస్తుంటే అది ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాద ఘటిక అని మీరు గమనించాలి. ఇది మీ ఇంటి మూలల్లో, చీకటి ప్రదేశాలలో తిరుగుతూ ఉంటే దీన్ని మీరు ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ జీవులు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న చోటికి చాలా త్వరగా అయస్కాంతంలా ఆకర్షింపబడతాయి. ఒక్కసారి మీ మనసు పెట్టి ఊహించుకోండి, మన ఇల్లు అంటే మనకు ఒక దేవాలయం లాంటిది. రోజంతా బయట కష్టపడి అలసిపోయి ఇంటికి రాగానే మనకు ఒక ప్రశాంతత దొరకాలి. కానీ ఇంటి గడప తొక్కగానే మనసులో ఏదో తెలియని భారం, ఏదో చికాకు మొదలవుతుంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పోయి చిన్న చిన్న మాటలకే కత్తులు దూసుకొని పరిస్థితి వస్తుంటే, పిల్లలు పదే పదే అనారోగ్య పాలవుతుంటే మనం ఎంత నరకం అనుభవిస్తాం? ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరిగేదే కాదు. మీ ఇంట్లో ఆ తుమ్మెద లేదా ఇలాంటి కీటకాలు పదే పదే తిరుగుతున్నాయంటే మీ ఇల్లు ఒక చెడు శక్తిని నిలయంగా మారిందని స్పష్టమైన సంకేతం. ఇలాంటి సమయంలో మనం భయపడిపోయి, ఆందోళన చెంది ఎవరి దగ్గరకో వెళ్ళి లక్షలు తగిలేసి మోసపోతుంటాం. కానీ నిజానికి మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సరే ఒక చిన్న దీపం చాలు దాన్ని తరిమి కొట్టడానికి. మన ప్రాచీన గ్రంథాలు మన పూర్వీకులు ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి ఎన్నో అద్భుతమైన మార్గాలు చూపించారు. ఈ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుండి శాశ్వతంగా ఎలా తరిమి కొట్టాలో, ఆ అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన పరిష్కారం గురించి తెలుసుకునే ముందు ఇక అసలు విషయానికి వస్తే, ఆ చెడు శక్తిని ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం భీమసేని కర్పూరం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మనం రోజు దేవుడి దగ్గర వెలిగించే సాధారణ బిల్వ కర్పూరం కాకుండా స్వచ్ఛమైన భీమసేని కర్పూరం ఈ నెగిటివ్ ఎనర్జీ నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ భీమసేని కర్పూరాన్ని వెలిగించండి. వీలైతే దానిలో 1 లేదా 2 లవంగాలు వేసి మీ ఇంటి నలుమూలలా, ముఖ్యంగా ఆ తుమ్మెద తిరిగిన చీకటి ప్రదేశాల్లో ఈ పొగను చూపించండి. ఈ స్వచ్ఛమైన కర్పూరం నుండి వచ్చే ఆ అద్భుతమైన సువాసన, ఆ పొగ యొక్క ఫ్రీక్వెన్సీకి ఎంత భయంకరమైన దుష్టశక్తి అయినా సరే కాలి బూడిద అవ్వాల్సిందే. ఆ పొగ ఇంట్లో వ్యాప్తించిన క్షణంలోనే ఇంటి వాతావరణం తేలికపడడం, ఒక పాజిటివ్ వైబ్ రావడం మీరు స్పష్టంగా గమనిస్తారు.
మీరు ఈ చిన్న పరిహారం చేయడం మొదలుపెట్టాక కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో ఆశ్చర్యకరమైన మార్పులు చూస్తారు. ఏ ఇంట్లో అయితే నిన్నటిదాకా కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయో అక్కడ మళ్ళీ ఆప్యాయత, నవ్వులు వస్తాయి. ఏ పని మొదలుపెట్టినా ఆగిపోతాయో ఆ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చకాచకా పూర్తయిపోతాయి. మీ ఇంటిపైన ఎవరైనా ఎంతటి ఏడుపు, నరదృష్టి పెట్టినా లేదా మరేదైనా చెడు ప్రయోగం చేసినా సరే అదంతా ఈ కర్పూరం పొగలో కలిసిపోయి శాశ్వతంగా పోతుంది. ఆ నల్లటి తుమ్మెద మళ్ళీ మీ ఇంటి దరిదాపులో కూడా రాలేదు. అదొక అదృష్టమైన రక్షణ కవచం మారి మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మనశ్శాంతి అనేది మనం మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు కదా. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే అది మనకు సొంతమవుతుంది. ఒక్కసారి మీ చుట్టూ జరుగుతున్న విషయాలను ఆలోచించండి మిత్రులారా. మనం మన చుట్టూ ఎంతమందిని చూస్తూ ఉంటాం. పైకి చాలా మంచి వాళ్ళలా నటిస్తారు, మనతో కలివిడిగా నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం మనం బాగుపడుతుంటే చూసి తట్టుకోలేరు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు మన ఎదుగుదలపైనే ఉంటాయి. ఆ చెడు చూపే ఒక్కసారి మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. మన ఇల్లు మనకు స్వర్గం. ఆ స్వర్గంలో విషపు గాలులు రాకుండా చూసుకోవాలి. బాధ్యత పూర్తిగా మనదే. మీకు ఎప్పుడైనా నిద్రలో ఉలిక్కిపడి లేవడం, ఇంట్లో అనవసరమైన భయం వేయడం, ఇంట్లో ఎంత ప్రేమగా పెంచుకునే మొక్కలు ఉన్నట్టుండి వాడిపోవడం లాంటివి జరిగినా సరే అది ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అని అర్థం చేసుకోండి. భీమసేని కర్పూరంతో పాటు ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ మాటలు మాట్లాడుకోవడం, సాయంత్రం కాగానే ఇంట్లో దీపం వెలిగించి మనసారా దేవుణ్ణి ప్రార్థించడం లాంటివి చేయండి. దేవుని అపారమైన శక్తి ముందు, ఈ విశ్వం యొక్క పాజిటివ్ ఎనర్జీ ముందు ఏ చీకటి శక్తి ఎప్పటికీ నిలబడలేదని బలంగా నమ్మండి. అంతేకాదండోయ్, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కేవలం గాలిలోనే మరెక్కడో ఉండదు. అది మన ఆలోచనలో, మన చుట్టూ ఉన్న వస్తువులలో కూడా పేరుకుపోతుంది. అందుకే మన పెద్దలు ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, పనికిరాని వస్తువులను, విరిగిపోయిన సామాన్లను ఇంట్లో అస్సలు ఉంచకూడదని పదే పదే చెప్తుంటారు. మీరు ఇంట్లోకి రాగానే ఆ నల్ల తుమ్మెద కనిపించినప్పుడు వెంటనే భయపడిపోయి దానిని చంపేయడం లాంటివి చేయకండి. అది కేవలం ఒక వాహకం మాత్రమే, ఒక సంకేతం మాత్రమే అని గుర్తుంచుకోండి. అసలు సమస్య ఆ కీటకంతో లేదు, మీ ఇంటి వాతావరణంలో పేరుకున్న ఆ దృశ్యమైన నెగిటివ్ వైబ్రేషన్లో ఉంది. కాబట్టి దాన్ని తరిమి కొట్టడం అంటే ఆ కీటకిని తరిమి కొట్టడం కాదు, మీ ఇంట్లో ఉన్న ఆ చీకటి శక్తులను మూలల నుండి పాలద్రోలడం. దానికి మన భీమసేని కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు అప్పుడప్పుడు ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా కల్లుప్పు వేసి తుడవండి. ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీ లాగేసుకునే అద్భుతమైన గుణం ఉంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఎంతో సులువైన పద్ధతిలో పాటిస్తే చాలు, ఇక మీ ఇంటి వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఆ చెడు శక్తులు గజగజ వణికిపోతాయి. ఇలాంటివి వింటున్నప్పుడు మీకు అనిపించవచ్చు, నిజంగా ఇంత చిన్న పనులతో అంత పెద్ద సమస్యలు తీరిపోతాయా అని. కానీ మీరు ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి, ఆ తర్వాతే మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడే మీకు అర్థమవుతుంది మన ప్రాచీన విధానాలలో ఎంత గొప్ప శాస్త్రం దాగుందో. చివరగా ఒక్క మాట, భయం అనేది అన్నిటికంటే పెద్ద శత్రువు. ఆ భయాన్ని మీ మనసులో నుండి పాలద్రోలండి. ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి చాలు. పై చెప్పిన ఆ చిన్న అద్భుతమైన మార్పును మీ జీవితంలో మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మీ కుటుంబం మళ్ళీ సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటం మీరే కళ్ళారా చూస్తారు. మీ మనసుపై ఉన్న పెద్ద భారం ఒక్కసారిగా దిగిపోయినట్లు మీకు అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ హృదయానికి హత్తుకున్నాయని, మీకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చాయని నేను నమ్ముతున్నాను. ఇలాంటి విషయాలను తెలుసుకున్నప్పుడు ఇవి కేవలం మనతోనే ఆగిపోకూడదు. ఎవరికైతే ఈ వీడియో అవసరమో, ఎవరైతే అహంకారంగా కష్టాలు పడుతున్నారో వాళ్ళందరికీ దీన్ని షేర్ చేసి వాళ్ళ జీవితాలలో కూడా వెలుగు నింపండి. మీరు నా మాటలు వింటూ ఆస్వాదించిన ఈ సమయం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు ఈ పాజిటివ్ రిజల్ట్స్ చూశాక మీరే స్వయంగా వచ్చి, నిజంగా మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, ఈ వీడియో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందని చెప్తారు. అంతటి అద్భుతమైన శక్తి ఈ విషయాలలో దాగి ఉంది. మీ సపోర్ట్కి ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. శుభమస్తు.